అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు దయతో వేదాలు చదువుకుంటూ మౌనంగా అందరి ఇండ్ల ముందుకు వచ్చి జోలపడుతున్నటువంటి పాండవులను చూసి బ్రాహ్మణులే అనుకుని సమృద్ధిగా భిక్షన్నం పెట్టి ఆదరిస్తుండేవారు. అలా పాండవులు భిక్షాటన చేసి తెచ్చి ఏం తినకుండా కుంతీమాతకు ఇచ్చేవారు. అది వారి ధర్మం. ఆమె అనుమతితోనే అందులో సగభాగాన్ని భీమసేనుడు, సగభాగాన్ని మిగిలిన వారు తినేవారు. ఎందుకంటే భీముడు శరీరం బలం అటువంటిది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు భీమసేనుడు తన తల్లి అయిన కుంతిమాతతో ఇంట్లోనే ఉన్నాడు. మిగిలిన నలుగురు భిక్షాటనకు వెళ్లారు. అకస్మాత్తుగా వారు ఉంటున్న ఇంటి యజమాని బ్రాహ్మణుడు, బ్రాహ్మణి పిల్లలు పెద్దగా ఏడుస్తున్నారు. అది విని కుంతిమాత భీముడితో ఇలా అంటుంది, మనం ఎన్నాళ్ళ నుండి ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటున్నాం. మనం ఎవరమో ఎవరికీ తెలియకుండా ఉండగలుగుతున్నాం. ఇంత ఉపకారం చేశారు. ఈ బ్రాహ్మణుడు ఎందుకో ఏడుస్తున్నాడు. తన ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. మనం ఇంత ఉపకారం పొందిన వాళ్ళం. ఏ ఆపద వచ్చిందో తెలుసుకొని ఆపద తీర్చడం మనం మర్యాద. ఒకసారి వెళ్ళి ఏమైందో తెలుసుకొని వస్తాను అని కుంతిమాత బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళింది. చూసేసరికి బ్రాహ్మణుడు తన భార్య పిల్లలతో ఇలా అంటున్నాడు, నా జీవితం వ్యర్థం. జీవుడు ధర్మార్థ కామాలను ఒంటరిగానే అనుభవించాలి. వాటితో కలిగే ఎడబాటే అతనికి గొప్ప దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇంటికి యజమానిని నేను, మిమ్మల్ని రక్షించవలసిన వాణ్ణి. నా ముందు నా భార్య వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అవడమేంటి? వంశాన్ని కాపాడవలసిన నా కొడుకు ఆ రాక్షసుడికి ఆహారం అవడమేంటి? కూతురు నాకు దహితుడిని ఇవ్వవలసినది. కూతురు కొడుకును దహితుడు అంటారు. కూతురు వెళ్ళి రాక్షసుడికి ఆహారం అవడమేంటి? నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్తాను అంటూ ఏడుస్తున్నాడు. అప్పుడు బ్రహ్మిణి ఇలా అంటుంది, భార్య భర్తను పోగొట్టుకొని నేల మీద పడిన మాంసం ముక్క కొరకు కుక్క దగ్గర నుండి పక్షి వరకు ఎదురు చూసినట్టు భర్తను పోగొట్టుకొని అందరూ చిన్నచూపు చూడకముందే నేనే ఆహారంగా వెళ్తాను, మిమ్మల్ని రక్షించుకుంటాను అంటూ ఏడుస్తుంది. కూతురు అంటుంది, ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపవలసిందే. నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. కావున అత్తవారింటికి పంపించినాని ఆ రాక్షసుడికి ఆహారంగా నన్ను పంపించండి అని అంటుంది. బ్రాహ్మణుడి కొడుకు, అమ్మ నాన్న నన్ను పంపించండి, ఆ రాక్షసుడికి ఆహారంగా నేను వెళ్తాను అంటూ ఏడుస్తున్నాడు. అప్పుడు కుంతిమాత బ్రాహ్మణ్ణి అడిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఏం ఆపద వచ్చిందో నాకు చెప్పండి. మీకు కావలసిన ఉపకారాన్ని చేసి మీకు ఉన్న ఆపద నుండి గట్టెక్కిస్తాను అని అంది. ఈ మాటను నన్నయ్య గారు చనిపోతున్న వాళ్ళని తీసుకువెళ్ళి అమృతంలో ముంచి బయటకు తీసినట్టుంది అని అన్నారు. ఎందుచేత అంటే మాట ప్రాణం పోసేస్తుంది, మాట ప్రాణం తీసేస్తుంది, మాటకు ఆ శక్తి ఉంటుంది. సుందరకాండలో సీతమ్మ ఉన్న కష్టంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతా అన్న సీతమ్మ హనుమ మాట వల్ల బతికింది. కాబట్టి మాట శక్తివంతమైనది. కావున జాగ్రత్తగా మాట్లాడాలి అని మహాభారతం చెబుతుంది. అందుకే కుంతిమాత మాటను నన్నయ్య చనిపోతున్న వాళ్ళని అమృతం నుండి పైకి ఎత్తినట్టుంది అన్నారు. మీకు ఏ ఆపద వచ్చిందో చెప్పండి, నేను తీరుస్తాను అని కుంతిమాత అనగానే బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు, మా ఊరికి దూరంగా ఒక యమునా నది ఉన్నది. ఆ యమునా తీరంలో బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. మా ఊరిపైన పడి కనబడిన వారందరినీ తినేవాడు. అప్పుడు ఇక్కడ ఉండే వారందరూ ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. అతనికి బండెడన్నం 2 ఎడ్లు రోజు ఇస్తారు. ఆ బండితో పాటు వెళ్ళిన మనిషిని కూడా అతడు తినేస్తాడు. ఏకచక్రపురంలో ప్రతి గృహస్థు ఇలానే చేయాలి. ఈ వంతు ఏడాదికొకసారి వస్తుంది. ఈరోజు మా వంతు వచ్చింది అని చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు కుంతిమాత, మీరు బాధపడకండి, నాకు 5 కుమారులు ఉన్నారు, అందులో ఒకరిని పంపిస్తాను అంది.
ఆ బ్రాహ్మణుడు ఒకేసారి ఉలికిపడ్డాడు. నా ఇంటికి అతిథులుగా వచ్చిన బ్రాహ్మణులు మీరు. నా ప్రాణం కోసం అతిథులను చంపలేను. బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తం లేదు. తెలియక చేసిన బ్రహ్మహత్య కంటే ఆత్మహత్యయే ఉత్తమమైనది అని బ్రాహ్మణుడు అంటాడు. ఎవరైనా సరే తన ఇంటికి అతిథిగా వచ్చిన వారిని చంపించడం చాలా క్రూరమైనది. ఎంత ఆపదలో అయినా అటువంటి క్రూరమైన పని చేయకూడదు. కావున నా భార్యతో కలిసి మరణిస్తాను, ఇదే ఉత్తమం అన్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు కుంతిమాత, నా కొడుకుకు మంత్రశక్తి ఉంది, బలమైన వాడు. ఇంతవరకు ఎంతో మంది బలవంతులైన రాక్షసులను చంపాడు. కాబట్టి బండెడన్నం సిద్ధం చేయించండి అని అంది కుంతిమాత. దానితో బ్రాహ్మణుడు సంతోషించి ఒప్పుకున్నాడు. అందరూ కలిసి పిండి వంటలు అన్నం బండ్లకి ఎక్కిస్తున్నారు. భీమసేనుడు తనలో తాను నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో ధర్మరాజు భిక్షాటనం చేసి తిరిగి వచ్చాడు. భీమసేనుని వాలకం చూసిన ధర్మరాజు కుంతిమాత దగ్గరికి వెళ్ళి, అమ్మ, భీమసేనుడు ఏం చేయబోతున్నాడు? అది అతని కోరిక లేదా నీవు చేయమని ఆజ్ఞాపించావా అని అడిగాడు. కుంతిమాత నేనే ఆజ్ఞాపించాను అని జరిగింది చెప్పింది. ధర్మరాజు భీమసేనుపై ప్రేమతో కుంతిమాతతో ఇలా అంటాడు, ఇతరుల కోసం నీ కొడుకును ఆపదలోకి నెట్టే సాహసం చేస్తున్నావని అన్నాడు. అప్పుడు కుంతిమాత ధర్మరాజుతో ఇలా అంటుంది, మనం బ్రాహ్మణుని ఇంటిలో చాలా సంతోషంగా ఉంటున్నాం. మరి రుణం తీర్చుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఉపకారం చేసిన వారి ఉపకారాన్ని మర్చిపోకపోవడమే మానవ జీవితానికి సాఫల్యం. భీమసేనుని గురించి చింతించకు. భీమసేనుని మీద నాకు నమ్మకం ఉంది. భీమసేనుడు 10 రోజుల పిల్లాడుగా ఉన్నప్పుడు నా ఒడి నుండి జారిపడ్డాడు. అతని శరీరం పడగానే రాయి నుజ్జు అయిపోయింది. అప్పుడే అంత బలవంతుడు. భీమసేనుడు బకాసురుని తప్పక చంపుతాడు. భీమసేనుడు వెళ్ళడం వల్ల ఒక బ్రాహ్మణుడికే కాదు, ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మణులందరికీ ఉపకారం జరుగుతుంది అని కుంతిమాత చెప్పగానే ధర్మరాజు ఒప్పుకున్నాడు. భీమసేనుడు బండెక్కి వెళ్ళి యమునా నది తీరంలో బండిని ఆపి, బకాసురుణ్ణి వధించాక ఎలాగో తినాలి కదా, కావున ముందే తింటాను అని బండిలో ఉన్న పదార్థాలన్నీ తింటున్నాడు భీమసేనుడు. బకాసురుడు బండి కోసం ఎదురు చూస్తున్నాడు. గుహలో నుండి బయటకు వచ్చి చూసేసరికి యమునా నది తీరంలో బండి మీద కూర్చొని తింటున్న భీముడు కనబడ్డాడు. వెంటనే భీమసేనుని దగ్గరికి వచ్చి కోపంతో భీముణ్ణి, నేను తినవలసిన భోజనం నువ్వు తింటున్నావా అని బకాసురుడు భీమసేనునిపై 2 చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ చంపడానికి ఉరికాడు. అయినా భీముడు కదలకుండా తినడం పూర్తి చేశాడు. దానితో బకాసురుడు కోపంతో పెద్ద చెట్టు విసిరాడు. భీముడికి బకాసురునికి యుద్ధం మొదలైంది. భీముడు బకాసురుని చేతులు నొక్కి నలిపి నేల మీద పడవేసి మొకాళ్లతో పొడిచాడు. నడుము విరగ్గొట్టాడు. బకాసురుడు నెత్తురు కక్కుకొని మరణించాడు. తర్వాత బకాసురుని బంధువులు అక్కడికి వచ్చారు. భీముణ్ణి చూసి భయపడ్డారు. ఇక నుండి నరమాంసం తినవద్దని హెచ్చరించాడు భీముడు. దానితో రాక్షసులు అడవిలో దొరికేవి తింటాం తప్ప ఎప్పుడు నరమాంసం తినమని మాట ఇచ్చి వెళ్ళిపోయారు. భీమసేనుడు బకాసురుని శవాన్ని తీసుకొని ఏకచక్రపురం ద్వారం వద్ద వేలాడదీశాడు. బ్రాహ్మణులందరూ చూసి చాలా సంతోషించారు. భీమసేనుణ్ణి మంత్రసిద్ధి కలవాడు, భుజబలం కల బ్రాహ్మణుడు అని మెచ్చుకున్నారు. పాండవులను బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు.